గౌడ వికాస్ న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. శ్రీశైలంలో గౌడ సూత్రం జరుగుతున్న అవకతవకలు పెత్తనం చేయాలని పాతోళ్ళు కానీ కొత్తోళ్ళు కానీ అసలైన డోనర్లకు విలువ లేకుండా పోయింది. ఏదైనా అడుగుదామన్నా కూడా ఆడ రౌడీజం పాతోళ్ళు పెట్టిర్రు. రూమ్స్ ఖాళీ లేవు, మీరు తర్వాత రండి అని చెప్పి ఎక్కువ రేటుకు కర్ణాటక మహారాష్ట్రలకు ఇచ్చుకుంటున్నారు. మేము పోయి అడిగితే రెస్పాన్స్ లేదు, బాత్రూమ్ సిట్టింగ్ కూడా మాకు ఇస్తలేదు అక్కడ కూర్చోడానికి. అలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, రెస్పాన్స్ కూడా లేదు. మా యొక్క సంఘంలో సభ్యులు మీరు ఏం చేస్తున్నారో, మీరు కూడా అమ్ముకున్నారా, మా రూమ్స్ ఏం చేశారని చెప్పి మాకు ఒత్తిడి వస్తున్నది ఊళ్ళల్లో. సభ్యులకు సమాధానం చెప్పలేకపోతున్నాను. కాబట్టి ఎవ్వరు వ్యతిరేకం చేసినా డోనర్లను దృష్టిలో పెట్టుకోండి, పాతోళ్ళు కానీ కొత్తోళ్ళు కానీ. మాకు కావాల్సింది అభివృద్ధి. పెత్తనం చెలాయించడం, ఆధిపత్యం చెలాయించడానికి వస్తలేం మేము. అయితే వక్స్ కూడా ఈవో గారు కూడా సరైన సమాధానం ఇస్తలేడు మాకు. మీరు అప్పుడు రండి ఇప్పుడు రండి అని చెప్పి ఆ లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంది, కానీ అసలైన డోనర్లకు న్యాయం చేస్తలేరు. కనుక దయదలిచి డోనర్స్ అంతా ఏకమై వాళ్ళు మర్యాదపూర్వకంగా 26వ తారీఖు నాడు మాకు ఎప్పచెప్తే సంతోషం, లేదంటారు మా డోనర్ వచ్చి తాళాలు వేసుకుంటారే ఉంది వాళ్ళు. దీనికి అందరూ సహకరించాలి. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, ఎవరి మీద కోపతాపాలు లేవు మాకు. అందరూ ప్రేమతో ఉందాం, గౌరవందరం ముందుకు నడవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది నా వ్యక్తిగత విషయం కాదు, మన గౌరవ సోదరుల ఐక్యత వర్ధిల్లనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా అందరూ సహకరించాలి. కోపతాపాలకు పోకుండా మనస్పర్ధలు తెచ్చుకోకుండా అని నా యొక్క మనవి.